రైతు సోదరులకు నమస్తే. మనం ప్రస్తుతానికి వికారాబాద్ జిల్లాలోను ఇక్కడ సోనాలి యాచరీ దగ్గర మనం ఉన్నాము. ఈ యాచరీలో అంటే ఇక్కడ ఉన్నది మీరు ఈ చూసేదాన్ని ఇంక్యుబేటరీ అంటారు. దీంట్లో మొత్తంగా 15,000 ఎగ్స్ పడతాయి. ఈ ఇంక్యుబేటరీలో 15,000 ఎగ్స్ పడతాయి. ఈ 15,000 కూడా 3 స్టెప్స్ గా విభజించి 3 సార్లు 5,000 ఒకసారి, 5,000 ఒకసారి, 5,000 ఒకసారి 5,000 15,000 ఎగ్స్ ని దీంట్లో స్టోరేజ్ చేస్తారు. 9 రోజులు దీంట్లో స్టోరేజ్ చేస్తారు. అంటే 19 రోజులు అంటే వేసిన రోజులు లెక్క పెట్టరు. 18 రోజులు దీంట్లో ఉంటాయి. ఈ 18 రోజులు కూడా 5,000 ఒకసారి, 5,000 ఒకసారి, 5,000 ఒకసారి. అంటే వీటిలో డేట్ రాస్తారు చూసుకోవచ్చు. 6/4/2020 ఇలా ఇలా రాసిన తర్వాత 5,000 ఇలాంటి ఎగ్స్ 5,000 పెడతారు. మిగతా ఎగ్స్ కూడా ఇగో ఇక్కడ ఉంటాయి. ఇక్కడ 12 ఇట్లా 5,000 5,000 5,000 పెట్టుకున్న తర్వాత దీంట్లో 18 రోజులు దీంట్లో ఎగ్స్ ఉంటాయి. ఈ 18 రోజుల తర్వాత పక్కకు మారుస్తారు. దీన్ని హ్యాచరీ అంటారు. దీంట్లోకి మారుస్తారు. దీంట్లోకి మార్చిన తర్వాత దీంట్లో 3 రోజులు ఎగ్స్ ఉంటాయి. 3 రోజులు ఎగ్స్ ఉన్న తర్వాత దీని నుండి చిక్కు తయారవుతుంది. దీంట్లో కూడా 98.5 టెంపరేచర్ ఏదైతే ఉంటుందో 98.5 100 ఎక్కువ కాకుండా చూసుకోవాలి. అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా 87.90 పెరగకుండా చూసుకోవాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే మంచి చిక్కు తయారవుతుందని చెప్పేసి ఇక్కడ రైతు రాములు చెప్తున్నారు. ఎవరికైనా చిక్స్ కావాలనుకుంటే 1 day old చిక్ మాత్రం 30 నుండి 40 రూపాయల రేట్ మధ్య ఉంటుందని చెప్తున్నారు. బ్లూడింగ్ చేసి ఇస్తే మాత్రం 1 month బ్లూడింగ్ చేస్తారు. 100 రూపీస్ చిక్కు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఎవరైనా చిక్స్ కావాలంటే రైతు నంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాము, స్క్రీన్ మీద కూడా రానేది. ఇలాంటి వ్యవసాయ అనుబంధ సమాచారం మీకు మరింత తొందరగా మీకు చేరువ కావాలనుకుంటే మా కర్షక వాణి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజీని లైక్ చేయండి. అలాగే ఫాలో కట్టండి. మీరు ఫాలో కొడితే మా వీడియోలు తొందరగా మీకు వస్తాయి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు చాలా ఉంటాయి. వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు ఉంటాయి.